ఈరోజు విశాఖపట్నం చరిత్రను కనుక చూసినట్టయితే విశాఖపట్నం ఒక శాంతికి నిలయం, విశాఖపట్నం ఒక ప్రకృతి అందాలకు నిలయం ఒకప్పుడు. కానీ ఈరోజు ఈ దుర్మార్గపు చంద్రబాబు నాయుడు పరిపాలనలో విశాఖపట్నం అంటే అవినీతికి నిలయం, విశాఖం అంటే భూ కబ్జాలకు నిలయం, విశాఖపట్నం అంటే భూ కుంభకోణాలకు నిలయంగా మారిపోతుంది. ఈరోజు విశాఖపట్నంలో పుట్టి పెరిగి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బాధపడుతూ ఉన్నారు. మా విశాఖపట్నం పేరును చెడగొడుతున్నారు. దాంతోపాటు మా ప్రజల తాలూకా భూములు ఏవైతే ఉన్నాయో ఈరోజు రాబందుల మాదిరి వాళ్ళు కాజేస్తూ ఉన్నారు. ఏదైతే ప్రజాప్రతినిధులుగా గెలిచి మేము ప్రజల కోసం నిత్యం పనిచేస్తున్న హామీలు ఇచ్చినటువంటి ఈ ప్రజాప్రతినిధులే ఈరోజు ప్రజల తాలూకా భూములు, అది ముదపాకు భూములు కానివ్వండి, భీమిల్లో కానివ్వండి, దసపల్లా భూములు కానివ్వండి, అక్కడ ఇక్కడ లేకుండా ఎందెందు వెతికిన అందెందు అవినీతి స్వరూపమై ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. అందులో ఉన్నటువంటి మంత్రులు గంటా శ్రీనివాస్ కానీ, బండారు సత్యనారాయణమూర్తి గారు కానీ, లేకపోతే అయ్యన్నపాత్ర కానీ వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా వాటాలు ఉన్నాయి. ఇదంతా కూడా ఈ భూ కుంభకోణం నారా లోకేష్ గారి నేతృత్వంలో, చంద్రబాబు నాయుడు గారి పర్యవేక్షణలో ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు మరియు కొంతమంది అధికారులు అందరూ కలగలిపి ఈ భూ కుంభకోణాన్ని చేశారు. ఈరోజు విశాఖపట్నంలో ప్రతి ఒక్కరూ బాధపడుతూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు. అయ్యో మా భూములు ఏమైపోతున్నాయని. ఒకనొక దశలో మనం చూసినట్టయితే ఆ డాక్యుమెంట్లు, పాస్ పుస్తకాలు ఇంట్లో ఉన్నప్పటికీ వాడి భూమి మాత్రం వేరే వాడి పేరు మీద వచ్చి వీళ్ళ కబ్జాలు పాల్పడుతూ ఉన్నారు. ఈరోజు వీళ్ళకి అండగా ఉండడానికి, వాళ్ళకి అండగా దండగా నిండుగా మెండుగా ఉండడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అమరావతి నుండి ఇక్కడ విశాఖపట్నానికి తరలి వచ్చి మా అందరికీ నేనున్నానని భరోసానిస్తూ దీని మీద సిట్ విచారణలు చేయటమో లేకపోతే సిబిసిఐడిలో కాదండి, దీని మీద సిబిఐ విచారణ వేయాలి, వేసి తీరాలి. అదే మా ప్రధానమైన డిమాండ్. సిబిఐ విచారణ వేస్తే ఖచ్చితంగా విశాఖపట్నాన్ని కాపాడినట్టే అని చెప్పి మేము భావిస్తూ ఈరోజు ఆ సభాస్థలికి, ఆ ధర్నాస్థలికి సేవ్ విశాఖపట్నం నినాదంతో మేము అందరం తరలి వెళ్తా ఉన్నాం. లేదండి, ఇక్కడ అయితే భూ కబ్జా దారుణంగా జరిగింది. ఈ హుదూద్ తుఫాన్ తర్వాత మరి దారుణంగా హుదూద్ తుఫాన్ వచ్చిందంటే కేవలం భూ కబ్జా కోసం వచ్చినట్టే ఉందండి. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఈ గ్రీన్ సిటీకి సేవ్ సిటీ అన్నారు. మాకు మాత్రం సేవ్ లేదండి, భూమికి సేవ్ లేదు. నెక్స్ట్ ఏంటంటే రాబందుల మాదిరిగా దోచుకు తింటున్నారు సార్. అంత అవినీతి పాలన. ఇది మాత్రం సేవ్ సిటీ అండి. మాకు మాత్రం కావాల్సింది గవర్నమెంట్ నుంచి ఒక హామీ. చంద్రబాబు నాయుడు గారు ఏదో కస్టడీ సిట్ విచారణ చేశారు. అది మాత్రం న్యాయం జరిగే విధానం కూడా లేదండి. దాంట్లోని మంత్రులే మళ్ళీ భాగస్వామ్యం అయ్యి అది కరెక్ట్ కాదు. హైకోర్టు సిబిఐ ఎంక్వైరీ చేస్తే మాకు కరెక్ట్ న్యాయం జరిగినట్టు సార్. ఇప్పుడు చంద్రబాబు వచ్చాడంటే దౌర్జన్యాలకే కారణం సార్. అతను దౌర్జన్యాలు చేయడానికే వస్తాడు, భూములు కబ్జా చేయడానికి అందరికీ తప్పించి ఇంక దేనికి పనికిరాడు. చదువుల్లో కూడా స్టూడెంట్స్ కూడా ఎటువంటి ఇది కూడా లేదు. చాలామంది భూ కబ్జాల వల్ల చాలామంది అవస్థపడుతున్నారు. పైగా ఫార్మర్స్ కానీ ఇలా ఎవరని అందరూ చాలా బాధపడుతున్నారు సార్. అది భూ కబ్జాలకు కారణం. మెయిన్ ఏంటంటే ఫస్ట్ గంటా శ్రీనివాసరావు గారు సార్, తర్వాత బండారు సత్యనారాయణ గారు కానీ, నెక్స్ట్ నారాయణ గారు కానీ, ఎవరైనా అంతే. మంత్రులు అందరూ అలాగే తయారు సార్. నెక్స్ట్ ఎమ్మెల్యేలు కూడా అంతే సార్. అది భూములు మా దగ్గర భరోసాగా ఉన్నాయని మాకు తెలియదు సార్. మా జగనన్న వస్తే మటు భూములు మా భరోసాలో మా దగ్గర ఉంటాయని మాకు నమ్మకం సార్. అంతే.